అందరికీ శుభమస్తు. ఏంటి మళ్ళీ ఎక్కడికో ప్రయాణం అయ్యారు అని అనుకుంటున్నారు కదా? అవునండి, ఈసారి మా ప్రయాణం గుంటూరులో ఉండే గోరంట్లలో ఉండే దేవాలయాలకు సంకల్పించుకున్నాము వెళదామని. ఈరోజు మంగళవారము, అమావాస్య. ఈ మొదటిగా గోరంట్లలో వేయించేసిన వీర ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాము. దేవస్థానం చాలా చిన్నది, 2 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, ఆ పక్కనే రాధాకృష్ణులు, అవి కూడా చూద్దాం. వీర ఆంజనేయ స్వామి చక్కగా తులసి మాలతోటి, తమలపాకు మాలలతోటి, చక్కటి సువాసనలు గొలిపే మల్లెలతోటి, శ్రీచక్రంతో ఎంతో ఆరాధిస్తూ స్వామి చాలా ప్రసన్నవదనంగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ గుడికి పక్కనే రాధాకృష్ణులు ఉన్నారు. ముందుగా ధ్వజస్తంభం దగ్గర కూడా కృష్ణయ్యని పెట్టారు. గోకృష్ణుడు ఇక్కడ చాలా బాగున్నాడు. అక్కడ లోపల రాధాకృష్ణులు ఉన్నారు కదా, అక్కడ చక్కగా హారతులు కూడా మనకి ఇచ్చారు ఆ దేవాలయం అర్చకులు వారు. అది కూడా మీరు చూసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందుదాము. చూడండి హారతులు అన్నీ. जय श्रीमद् रमारमण गोविंद आपद प्रप्रवाण अनाथ रक्षक गोविंद जय बोलो श्री कृष्ण भगवान की जय, राधा माई की। విశేష కార్యక్రమాల్లో ధనుర్మాసం మొదలైన నెల రోజులు కూడా తిరుప్పావై పారాయణ ఉంటుంది. ఉదయం తిరుప్పావై ఉపవాసం ఉంటుంది. చక్కగా స్వామివారికి తెల్లవారుజామున 5 గంటల నుంచి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అర్చన అభిషేకాది కార్యక్రమాలు జరుపుతూ తిరుప్పావై పారాయణ చేస్తారు. ఒక భక్తులందరూ వస్తారు, వారందరూ కూడా పారాయణ చేసుకుంటూ ఉంటారు. అలాగే విశేష అర్చనలు, అభిషేకాలు ఉంటాయి. ధనుర్మాసం విశేష కార్యక్రమం. అలాగే గోదా కళ్యాణం చివరిలో గోదా కళ్యాణం చేస్తారు. 30 ఏకాదశి విశేషంగా వస్తారు భక్తులందరూ కూడా. అట్లాగే కొంగు బంగారంగా ఎవరైతే వివాహం కానీ యువత యువకులు కానీ వారు కనుక గోదా కళ్యాణం కనుక జరుపుకున్నట్లయితే వాళ్ళకి అతి శీఘ్రకాలం వివాహం అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే రుక్మిణీ కళ్యాణం అన్యోన్య దాంపత్యం కోసం ఎవరైతే ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నవారో వారందరికీ కూడా అన్యోన్య దాంపత్యం కలగాలని గోదా కళ్యాణము వివాహం కావాలని, అట్లాగే రుక్మిణీ కళ్యాణమేమో అన్యోన్య దాంపత్యానికి వివాహానికి అతి శీఘ్రకాలం వివాహం. అట్లాగే చక్కగా మనం ఏవైతే కోరుకున్నామో అవన్నీ కూడా అతి శీఘ్రకాలంలో నెరవేర్చేటటువంటి స్వామి మనకి అనుగ్రహిస్తున్నారు. ఇలా భక్తులందరూ కూడా అమరావతి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రాధాకృష్ణ దేవస్థానం సన్నిధికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు మేము శక్తి కొలది భక్తి కొలది స్వామికి సమర్పించుకున్నవారు చాలామంది ఉన్నారు. అలాగే ఆయన కొంగు బంగారం లాగా అమ్మవారు అనుగ్రహిస్తూ వచ్చారనమాట. అక్కడ ఆ స్వామిని దర్శించుకొని అదే రోడ్డుకి ఎదురుగా ఇక శివాలయం ఉన్నది. ఈ శివాలయం అనుకుండా ఇక్కడ ఈశ్వర ఆలయం అంటూ ఇక్కడ సంబోధించారు. చాలా బాగుంది. అమరావతి రోడ్డులో ఉన్న ఈశ్వర ఆలయానికి మనము వేంచేసాము. ఇక్కడ 2 గుళ్ళు కూడా ఎదురుబెదురుగానే ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏమంటే ముందు ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం దగ్గర చక్కగా కింద మనకి కాలభైరవుడు కనిపిస్తాడు. ఆ స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడమ చేతి వైపు కనుక చూస్తే నందీశ్వరుడి మీద అమ్మవారు అయ్యవారు ఆసీనులై ఉంటారు. అక్కడ నుంచి కుడి చేతి వైపుకి కనుక చూస్తే అక్కడ మనకి నవగ్రహ దేవతా మూర్తులు కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈశ్వరీదేవి ఎంత చక్కగా ఉందో. ఆ గుడి ఆ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మనకి ఎలా కనిపిస్తుంది అంటే రౌండ్గా ఒక చుట్టూ ఇండ్లు ఉండే చూసారా పూర్వకాలంలో, ఆ చుట్టూ ఉండే రౌండ్గా ఉన్న చూడండి అక్కడ అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంది. ఇక అక్కడ నుంచి మా ప్రయాణము ఇంకొక గుడికి బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ ఈ అమ్మవారు
శాకాంబరి అంటే మనం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒక అవతారంగా కొలుస్తాము కదా, శాకాంబరి అమ్మవారిగా. ఆ శాకాంబరి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఇక్కడ చేరాము. రేపు ఎప్పుడో అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ విశేషంగా చేస్తారంట. ఈరోజు విశేషం ఏమిటి అంటే, ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారికి హారతిని ఇచ్చి అందరి గోత్రనామాలు చదివించేటట్లుగా అమ్మవారు మాకు ప్రతి దేవాలయంలో అనుగ్రహం ఇచ్చారు. అది కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాము. శాకాంబరి అంటే అమ్మవారి చేతులు అన్ని కూరగాయలు చేతిలో ధరించింది ఆ తల్లి. అది వెండి తొడుగుతో కప్పారు కాబట్టి ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా తెలియదు. బయట అమ్మవారి యొక్క విగ్రహం కనుక పైన గోడ మీద చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ దసరా నవరాత్రులు, అన్ని రకాల 4 నవరాత్రులతో పాటుగా కుంభాభిషేకం కూడా చేస్తారు. పూర్ణ కుంభాభిషేకం చేస్తారు. ఆ పూర్ణ కుంభాభిషేకం చేసినప్పుడు పూర్ణాలని చక్కగా ఆ భక్తులకి ఇసిరివేస్తూ పంచుతున్నట్లుగా చేస్తారంట. ఆ చిన్నగా ఉన్న అమ్మవారి ఎంత బాగుందో, బుజ్జి శివలింగం ఎంత బాగున్నాడో శివయ్య. అక్కడి నుంచి మా ప్రయాణము అదే గోరంట్లలో లోపలికిగా వేంచేసిన గాయత్రి మాత దేవాలయానికి మా ప్రయాణమైనది. ఇక్కడ దారిలో ముందుగానే మనకి 3 నాగు పడగలతో కూడిన ఇవి కనిపిస్తాయి. అక్కడ వెనకాల మనకి నవగ్రహ దేవతలు ఉంటారు. అమ్మో, అక్కడ కుక్కలు ఉన్నాయండి, 2 కుక్కలు, పెద్ద పెద్ద కుక్కలు. భలే భయం వేసింది అవి అరుస్తూ ఉంటే. కానీ వాటిని కట్టేశారులే, భయపడక్కర్లేదు. అలా ఆ మెట్లు అన్నీ ఎక్కుతూ చిన్నగా లోపలికి వెళ్తే పెద్ద హాలు. ఆ పెద్ద హాలులో గాయత్రి మాత దేవాలయం మనకి కనిపిస్తుంది. అమ్మవారికి ఎదురుగా, మనకి ఇంటికి ముందు ఎదురుగా మనం తులసి కోటను ఎలా పెట్టుకుంటామో అలా అమ్మవారికి ఎదురుగా తులసి కోటను పెట్టారు. చాలా బాగా నచ్చింది. మనం గుడిలోకి వెళ్తున్న అనుభవం కలగటం లేదు. గుడి బయట నుంచి చూస్తుంటే ఏదో ఒక గృహానికి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎంతో నిండుగా అమ్మవారు, చాలా బాగుంది. చాలా విశేషమైన గుడి అని చెప్పారు అక్కడ వారు. ఇంతవరకు ఈ గుడికి మేము ఎప్పుడూ వెళ్ళలేదు. బయట వీరభద్రుడు, పార్వతీదేవి, అసలు వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే ఇద్దరే, భద్రకాళి అమ్మవారు, వీరభద్రుడు, ఒకళ్ళకేమో చక్కగా తెల్లగా విభూతితో అలిదారు. అమ్మవారినేమో, భద్రకాళి మాతనేమో గంధముతోటి అలది చక్కగా ఎంత బాగున్నారు అమ్మవారు అయ్యవారు. అలా చూసుకుంటూ అమ్మని దర్శించుకుంటే పంచముఖాలతో ఉన్న అమ్మవారి దేవాలయము, ఆ ప్రాంగణము మొత్తము కూడా విశేషమైన అమ్మవారి మూర్తులను మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ గోడ మీద పెట్టిన ఈ మూర్తులు మాత్రము చాలా బాగా నచ్చినాయి. మనసుకి చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంది అమ్మ అనిపించేటట్లుగా. ఒక్కొక్క వాహనం మీద అమ్మవారు అలా చేతిలో రకరకాల ముద్రలతోటి అమ్మలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంది. ప్రదర్శనం చేస్తూ ఉన్నా కూడా ప్రదర్శనం చేస్తున్నామా అని అనిపించట్లా. అమ్మని అలా చూసుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క వాహనం తోట వివిధ రకాలుగా అమ్మవారు మనకి కనిపిస్తూ ఉన్నారు. అలానే సాయిబాబా అంతా ఈ గుళ్ళో ఉన్నారు. అక్కడి నుంచి అదే దేవాలయంలో నుంచి ఆ పక్కనే మనకి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా చూడండి, గోడ మీద అమ్మవారు ఉన్నది, కింద శివయ్య ఉన్నాడు. ఆనంద శంకరుడు లాగా మనకి ఈ దేవాలయం మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ప్రసాదం పెట్టారండి. నేను చక్కగా కేసరి అందరం ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించాం. ఈరోజు ఏ గుడికి వెళుతున్నా ప్రసాదం. ఫస్ట్ వెళ్ళిన వీరాంజనేయ స్వామి గుళ్ళోనేమో పులిహోర పెట్టారు, చాలా బాగుంది. ఆ తర్వాత రాధాకృష్ణుల దగ్గరికి వెళ్తేనేమో అటుకులు పెట్టారు. అక్కడ నుంచి ఈ ఇంకొక శాంకరీదేవి ఈశ్వర ఆలయంలో మాత్రం ప్రసాదం ఏమీ పెట్టలేదు, దేవస్థానం పనులతో ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రసాదం పెట్టారు, అవి స్వీకరించాము. ఇక సరస్వతి అమ్మవారి గుడికి వచ్చామండి. అసలు ఎంత బాగున్నాడో. వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అలా ఆ వ్యాస భగవానుడిని చూడంగానే మనసు మాత్రం ఎంత తాదాత్మ్యం చెందింది అంటే, ఆయన వైపు చూస్తుంటే ఆయన కళ్ళతోటి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా యోగి పుంగవులు గురు రూపులు ఆయన్ని అసలు ఎంత తాదాత్మ్యం చెందానో నేను. అసలు ఆ కళ్ళతోటి ఆ స్వామి మనల్ని ఆశీస్సులు ఇస్తున్నట్లుగా ఉన్నది. ఇక అక్కడ అది ప్రదక్షిణ మార్గంగా వెళ్ళిన ఆ సరస్వతి అమ్మవారి దేవాలయంలోనికి అమ్మని చూస్తూ సరస్వతి కవచాన్ని చక్కగా నేను అక్కడ చదివాను. అది కూడా వినండి. మే సర్వదావతు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహ నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహ చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మే స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహ వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాధిస్వరూపాయ స్వాహ మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహ సర్వం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహ అగ్నిదిశి రక్షతు. ఓం హ్రైం క్లీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్రిక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ మాం వరుణేవతు. ఓం సర్వాంబికాయై స్వాహ వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహ మాముత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహేశాన్యాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ చోర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ ధో మాం సదావతు. ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహ మాం సర్వతోవతు. ఇక ఆ పక్కనే ఏ గుడికి వెళ్ళినా రెండు దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరస్వతీదేవి అమ్మవారి ప్రాంగణంలో ఇక్కడ సమస్త సద్గురు శ్రీ సాయిబాబాని దర్శించాము. వీరు కూడా గురు రూపులే కదా. ఆ గురు రూపులైన గురుమూర్తిని దర్శిస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. వారు చక్కగా స్వామివారి పాదాలను తాకి నమస్కారం చేయండి అమ్మా అని చెప్పారు. ఇక్కడ నాకు చూడంగానే మనకి షిరిడి సాయిబాబా లాగా మనసుకి అనిపించారు. అక్కడ అలా స్వామిని దర్శించుకొని ఆ స్వామి పాదాలను చక్కగా స్పర్శించి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత మాలో మా ప్రియా వాళ్ళ వదినకి పుట్టినరోజట ఈరోజు. వారికి ఇదిగోండి హ్యాపీ బర్త్డే వదింది. అక్కడ నుంచి గోరంట్ల అనగానే వెంకటేశ్వర స్వామి మనకి వినిపిస్తూ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుందరకాండ పారాయణం జరుగుతుంది. అది కూడా విందాం.
ఈ గోరంట వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ గుడిలోకి వెళ్ళంగానే మన యొక్క పాత మిత్రులు మన దగ్గర తొమ్మంట సౌందర్యలహరి కుటుంబంలో నేర్చుకున్న మిత్రులందరూ అక్కడికి వెళ్ళంగానే నా దగ్గరికి వచ్చారు. అలా ఒక పిక్ దిగాము. ఇలా రాధాకృష్ణుడు గుడి, అలానే ఆంజనేయ స్వామి గుడి, తర్వాత సరస్వతీదేవి గుడి, ఈశ్వరి ఆలయము, వెంకటేశ్వర స్వామి గోరంట్లలో వేంచేసిన ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో మా ఈరోజు యాత్ర సంపూర్ణం చేసుకున్నాము. ఉదయం పూట 9ంటికి బయలుదేరిన వాళ్ళము 12:30, 1 గంటకల్లా ఇళ్ళకి చేరాము. చాలా సరదాగా కబుర్లతోటి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా ఈరోజు గడుపుకొచ్చాము. ఎలా ఉన్నది మా వీడియో, మా ప్రయాణం ఎలా ఉందో మీ అందరూ కూడా మీ కామెంట్ల రూపంలో మా అందరికీ ఆశీస్సులు ఇవ్వండి. ఇంకొకసారి ఇంకా ఏదన్నా ఊర్లు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. శుభమస్తు.